ఇబ్రహీంపట్నంలో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు చైర్మన్ కు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడని సెటైర్లు వేశారు. ఇటు ఫ్యూచర్ సిటీ చుట్టూ రేవంత్ కుటుంబ సభ్యుల భూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం తప్ప 28 నెలల్లో రేవంత్ చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఏ యువకుడిని అడగండి, 2 లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. అత్తకు 4,000, కోడలకు 2,500, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి మహిళల్ని మోసం. ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయన ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనీయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతున్నాడు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా. కేసీఆర్ సార్ అంటే పెద్ద మనిషి మంచోడు, ఆయన పెద్ద మనిషి మంచోడు, జీవితం అంతా చూసిండు. కానీ నేను ఇట్లాంటి దుర్మార్గ పాలన జీవితంలో చూడలేదు. నేను కూడా చూసిన, చాలా మందిని చూసినాం ప్రభుత్వాలను. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కానీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వాన్ని, ఇంత చిల్లరగా, ఇంత అరాచకంగా పేదవాళ్ల భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తెలంగాణ సమాజం చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయనే మాట ఉంది. కానీ ఒకటి మాత్రం పక్కా, మన కష్టకాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టరు, ఇంకెవడో ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో ఒక్కరిని కూడా వదలకుండా వారికి జవాబు చెప్పే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి